మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే మర్రి చెట్టు దెయ్యం. ఒక బృందావనం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు స్నేహితుల పేర్లు వీర్రాజు, పోతురాజు. ఒకరోజు వీర్రాజు పోతురాజుతో ఇలా అన్నాడు: ఆ మర్రి చెట్టు దగ్గరకు రాత్రిపూట ఎప్పుడూ వెళ్ళకు. ఇంతవరకు సుమారు 100 మందిని బలికొన్నది ఆ మర్రి చెట్టు అని చెప్పాడు వీర్రాజు. ఛీ, ఊరుకో, మర్రి చెట్టు మనుషుల్ని చంపడం ఏమిటి? నీ మూఢనమ్మకం కానీ, నీకు ఈ మధ్య మరీ చాదస్సం ఎక్కువైపోయింది అన్నాడు పోతురాజు. సరే, నీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పాను, తరువాత నీ ఇష్టం. కావాలంటే ఈ లిస్టు చూడు. ఈ ఊర్లో బెర్రీ బెకం జబ్బుతో గడిచిన 10 ఏళ్లలో చనిపోయిన వారి పేరు చెప్పాడు వీర్రాజు. ఊరిని అదేదో వింత జబ్బు వచ్చి చనిపోయిన వారి పేర్లు చెప్పి అది మర్రి చెట్టు మాయా అని అంటావేమిటి? నిజంగా అక్కడ ఏమైనా భూతబేత పిచాసాలు ఉంటే మనుషులు అక్కడే చనిపోవాలి కదా. ఊర్లోకి వచ్చి కొన్నాళ్ళు జబ్బుపడి తర్వాత చనిపోవడం ఏమిటి? అందులో మర్రి చెట్టు భూతాలకి ఏమైనా ఉపయోగం ఉందా? వెటకారంగా నవ్వుతూ అన్నాడు పోతురాజు. అయితే నీ కర్మ, నీకు ఎంత చెప్పినా వినేటట్లు లేవు. నేనైతే అక్కడికి వెళ్ళవద్దని చెబుతాను అని అన్నాడు వీర్రాజు. ఇన్ని చెబుతున్నావు, నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగాడు పోతురాజు. వెళ్ళలేదు, కానీ వెళ్ళిన వారికి మంచి సంగీతము వినిపించి తరువాత దేవకన్యలు లాంటి ఆకారాలు వచ్చి చుట్టుముట్టి మనిషిని కౌగిలించుకొని వెళ్ళిపోతాయట. ఆ కన్యలు తాకినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటుందట అని చెప్పాడు వీర్రాజు. రాత్రి సరే, పగటిపూట కూడా అక్కడికి ఎవరు వెళ్ళడం లేదా అని అన్నాడు పోతురాజు. రాత్రి ఉన్న భూతాలు పగలు కూడా ఉంటాయి, అయితే కనిపించకుండా ఉంటాయని మన ఊరి ప్రజల భయము. అందుకే సుమారు చెట్టు పరిసరాలలో పంటలు పండించడానికి కూడా రైతులు అక్కడికి వెళ్ళడం లేదు అని అన్నాడు వీర్రాజు. సరే, చూద్దాం. ఎప్పటికైనా ఆ లోగుట్టు తెలియక మానదు కదా. మన ఊరి వారి భయం పోక మానదు అని అన్నాడు పోతురాజు. నువ్వు సుమారు 10 ఏళ్ల నుండి ఇక్కడ లేవు, దుబాయ్ పోయి వచ్చావు. ఇక్కడ మర్రి చెట్టు భూతాల హంగామా నీకు తెలియదు. ఇక్కడ ఎవ్వడికి కంటి మీద కునుకు కూడా ఉండడం లేదు అని అన్నాడు వీర్రాజు. అదేంటి, రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే కదా భయము, వెళ్ళకపోతే ఏమీ లేదు కదా అని సందేహం వ్యక్తపరిచాడు పోతురాజు. అలా కాదు, ఊర్లో ఎవరైనా సంతోషంగా హాయిగా ఏ బాధ బందీలు లేకుండా ఉన్నా ఆ భూతాలకు గిట్టదు. ఏదో ఓ రోజు వచ్చి ఆ కుటుంబ సభ్యులలో ఎవరినో ఒకరిని ఎత్తుకుపోయి వాటి ప్రభావము చూపి వదిలేస్తాయి. అందుకే అందరూ చీకటైతే చాలు తలుపులు బిగించి కుటుంబం అంతా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉంటున్నారు అని మరో కొత్త వింత కథ చెప్పాడు వీర్రాజు. అబ్బో, ఇది మరీ తమాషాగా ఉందే. ఊర్లో పనులు వ్యవసాయము మానేసి దెయ్యాల భయంతో గడపాల్సి వస్తుందన్నమాట అని అన్నాడు పోతురాజు. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే అని అన్నాడు వీర్రాజు. అయితే 12 ఏళ్ల క్రితమే మీ కుటుంబం మొత్తము మసూచి వచ్చి చనిపోయింది. అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావని తెలిసింది, లేకపోతే నువ్వు చనిపోయేవాడువట కదా అని అడిగాడు పోతురాజు. అవును, అది వేరే. అది నిజంగా మసూచి రోగము. ఇప్పుడిది దెయ్యం ఇస్తున్న రోగము అని అన్నాడు వీర్రాజు. అయినా కోట్లాధికారివి, నువ్వు ఎక్కడికో పోయి దూరంగా బ్రతకకుండా ఇక్కడే ఎందుకు దెయ్యాలు భూతాలు అంటూ భయం మధ్య ఒంటరిగా ఉంటున్నావు? అయినా రాత్రిపూట నువ్వు ఊర్లో ఒంటరిగా తిరుగుతున్నావంట కదా, ఎందుకు అని అడిగాడు పోతురాజు. నేను ఈ ఊరి మేలు కోరేవాడిని. ఊర్లో మర్రి చెట్టు భూతాల బెడద ఉందని చెప్పి అందరినీ జాగ్రత్త పరచడమే నా బాధ్యత. నాకు ఉన్న ఆస్తి చాలు. నా అన్నవారు ఎవరూ లేరు కదా. నేను బ్రతికినా చచ్చినా ఒకటే. నేను తెగించాను, అందుకే నన్ను ఏ భూతం ఏమీ చేయలేదు అని అన్నాడు వీర్రాజు. సరే, పొద్దుపోయింది, ఇళ్లకు వెళ్ళిపోదాం పదా, లేట్ అయితే దెయ్యాలు వస్తాయి అని ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోయాడు పోతురాజు. ఆ రాత్రి చాలాసేపు పోతురాజుకి నిద్ర పట్టలేదు. వీర్రాజు చెప్పింది పచ్చి అబద్ధం. ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలు భూతాలు అంటూ అనాగరికంగా ఉండడం దేనికి అనుకుంటూ ఇంట్లో అందరూ నిద్రపోయిన తరువాత మర్రి చెట్టు వైపు వెళ్ళాడు పోతురాజు. చెట్టు క్రిందకు వెళ్ళగానే
పోతురాజు గుండె వేగంగా కొట్టుకుంది. భయముతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సరిగ్గా అప్పుడే చెట్లు ఆకులు గలగలరాలాయి. సన్నని సంగీతము వచ్చింది. రాజా రాజా ఏమి కోరిక అంటూ రాగాలతో పాటలు వినిపించాయి. అసలే అమావాస్య, కారు చీకటి, భీకరంగా నక్కలు కుక్కలు పక్షులు అరుస్తున్నాయి. పోతురాజు భయంతో ఊర్లోకి పరిగెత్తబోయాడు. అతనికి ఎదురుగా ముగ్గురు ముసుగు వేసుకున్న ఆడవాళ్ళు చిన్న దివిటీలు పట్టుకొని వచ్చి అతని కౌగిలించుకున్నాయి. వంటి నిండా ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యింది. భయంతో అరిచాడు పోతురాజు. ముసుగు మనుషులు నెమ్మదిగా వెళ్ళిపోయారు. పోతూ పోతూ మళ్ళీ రేపురా, మా కౌగిలి ఇస్తాము అని అన్నాయి. పోతురాజు హడలిపోయి పరుగులేస్తూ ఇంటికి చేరి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా భయముతో వణికిపోతూ దుప్పటి నిండా కప్పుకొని ఆంజనేయ స్వామి దండకము చదువుకుంటూ నిద్రపోయాడు. రెండో రోజు ఊర్లో కలకలం రేగింది. పోతురాజుకి మర్రి చెట్టు దెయ్యం పట్టిందట. ఇక అతను చనిపోతాడు. ఆ ఊర్లో నమ్మకం ఏమిటంటే మర్రి చెట్టు దెయ్యం పట్టిన మనిషిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళిన భూత వైద్యుడికి చూపించిన దెయ్యాలు పగబట్టి ఆ ఇంటి వారి మీద విరుచుకొని పడతాయి. అందుకే పోతురాజుని ఆసుపత్రికి తీసుకొని పోకుండా దేవుడి మీద భారము వేసి పోతురాజుని గుమ్మం బయటే వేసేశారు ఆ ఇంటివారు. గతంలో ఒకడిని మొండిగా ఆసుపత్రికి తీసుకుని వెళితే డాక్టర్ గారు ఈ వ్యాధి బెర్రిబెకం వ్యాధి అని చెప్పాడు. మందులు ఇచ్చాడు. మర్రి చెట్టు కథ విని ఒంటరిగా ఒక రాత్రి మర్రి చెట్టు వద్దకు వెళ్ళి రక్తం కక్కి చనిపోయాడు. అందుకే వైద్య ప్రయత్నం ఎవ్వరూ చేయరు. పోతురాజుకి మాట పడిపోయింది. శరీరము నిండా పెద్ద పెద్ద దురదకాయలు వచ్చాయి. 3 రోజుల తర్వాత అతను చనిపోయాడు. పోతురాజు చనిపోయిన సంగతి వాళ్ళ దూరపు బంధువు సూర్యారావుకి తెలిసింది. అతను ఫార్మాసిటికల్లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పోతురాజు శరీరముపై ఉన్న బొబ్బర్లు కేవలం ఎక్స్పైర్డ్ ఇంజెక్షన్ వల్ల వచ్చాయని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి గ్రామస్తులను ఒప్పించడానికి ప్రయత్నించి దెయ్యాలు భూతాలు లేవు, ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పి వాళ్లకు భయం పోగొట్టడానికి అతని మిత్రుడు జిల్లా ఎస్ఐ రాయుడు సహాయంతో సుమారు 100 మంది పోలీసులని ఊర్లో రాత్రిపూట గస్తీ తిరిగే ఏర్పాట్లు చేయించాడు. అయితే గ్రామస్తులు సూర్యారావుకు దండం పెట్టి నువ్వు ఊర్లో మరి కొంతమందికి అనర్థాలు తేవద్దు, ఊరి విడిచి పొమ్మన్నారు. సూర్యారావు మైండ్ గేమ్ మార్చాడు. దెయ్యాలు ఉంది నిజమే అని ఊర్లో ప్రజల ముందు ఒప్పుకొని భద్రత నిమిత్తము పోలీసులు అవసరం అని గ్రామస్తులకు నచ్చజెప్పాడు. పోలీసుల ప్రణాళిక ప్రకారమే మర్రి చెట్టు దెయ్యము ఉండడం నిజమే, మేము ఊర్లో ఉండి ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా చూసుకుంటాం అని దండోరా వేయించారు. వీర్రాజు రెచ్చిపోయాడు. నేరుగా సూర్యారావు వద్దకు వెళ్ళి ఇంతవరకు నేను ఈ ఊరిని రక్షిస్తున్నాను. ఈ మధ్య చాలా రోజుల నుండి దెయ్యాల బెడద లేదు. పోతురాజు నా మాట వినలేదు, అందుకే అనుభవించాడు. ఇక నువ్వు రచ్చ చేయకుండా వెళ్ళిపో అని బ్రతిమిలాడాడు. మర్రి చెట్టు దెయ్యాల చరిత్ర పూసగుట్టినట్లు చెప్పాడు. సూర్యారావుకి క్లూ దొరికింది. ఆ రాత్రి ఎవ్వరికీ తెలియకుండా వీర్రాజును అరెస్టు చేయించాడు. సడన్గా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఈసారి చెట్టు దగ్గర ఎప్పుడూ లేనంత భయంకరంగా అరుపులు కేకలు వచ్చాయి. ఊరు బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ ఉంది. ఒక్కసారిగా తుపాకీల మూత వినిపించింది. అక్కడ భీకర పోరాటము జరిగింది. మర్రి చెట్టు దగ్గర ఈ తతంగం అంతా జరుగుగానే తెల్లారిపోయింది. పోలీసులు ఊర్లోకి 10 మంది ముసుగు మనుషులను ఇడ్చుకొచ్చారు. వాళ్ళు ఆడవాళ్ల వేషంలో ఉన్న మగవారు. వాళ్ళ తల దగ్గర తుపాకీలు పెట్టి నిజము చెప్పమన్నారు. అసలు మర్రి చెట్టు దెయ్యాలు లేవని, ఇదంతా వీర్రాజు కుట్ర అని ముసుగు మనుషులు చెప్పారు. వీర్రాజుని రంగంలోకి దించారు పోలీసులు. అప్పుడు చెప్పాడు వీర్రాజు, ఆ మర్రి చెట్టు మా పూర్వీకులు నాటారు. ఒకప్పుడు బాగా డబ్బు ఉన్న మేము చెట్టుని ఇలవేల్పుగా నమ్మి మా ఇంట్లో వారికి మసూచి రోగము వచ్చినా వైద్యం చేయించకుండా చెట్టుకు మొక్కాము. మా వాళ్ళు చనిపోయారు. నేను ఒంటరిని అయ్యాను. నాకు లేని ఆనందము ఊర్లో ఎవ్వరికి ఉండకూడదని కిరాయి మనుషుల్ని పెట్టి ఎక్స్పైర్డ్ మందులు కలిపి రాత్రి దొరికిన వారికి ఇంజెక్ట్ చేయించేవాడిని.
తరువాత దెయ్యాల కథ చెప్పి పోలీసులకి, వైద్యులకి, అధికారులకి చెప్పనివ్వకుండా సెంటిమెంట్ పెట్టించాను. మూకుమ్మడిగా రాత్రి మర్రి చెట్టు వైపు వెళ్ళి దెయ్యాలను తరిమివేయాలనుకుంటే ఊరు వల్లకాడు అవుతుందని సిద్ధాంతికి లంచము ఇచ్చి చెప్పించాను. ఒంటరితనం నాలో తుంటరి కుట్రను తెచ్చింది అని ఊరువారికి చెప్పి మెరుపు వేగంతో ఒక పోలీసు అధికారి చేతిలోని తుపాకీ లాక్కొని తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరు ఊపిరి పీల్చుకుంది. సూర్యారావుని మెచ్చుకుంది. పోలీసులకు ధన్యవాదాలు చెప్పి ముసుగు మనుషులకు శిక్షించమని కోరి మర్రి చెట్టుకు దండము పెట్టి మర్రి చెట్టుపై పడిన నిందను తొలగించారు. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.